అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ వ్యక్తిత్వం ఈ రోజు అందరినీ ఆకర్షిస్తుంది. మీ సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం ఇతరులపై బలమైన ముద్ర వేస్తాయి. ప్రేమ సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మీరు మీ మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు. భాగస్వామి నుండి ఊహించని శుభవార్త వింటారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు తీసుకున్న సంకల్పాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ దృఢ నిశ్చయం మిమ్మల్ని గెలిపిస్తుంది. వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన కోర్సులలో చేరడానికి ఇది మంచి రోజు. మీ కెరియర్లో కొత్త మెట్లను ఎక్కుతారు. మీ జీవనశైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఎంతో మందికి మార్గనిర్దేశం చేస్తారు. మీ సలహాలు వారికి ఉపకరిస్తాయి. ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రంగాలలోనూ శుభ ఫలితాలున్నాయి. మీ కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఒక మంచి సినిమా చూడటం మీ మూడ్ను మెరుగుపరుస్తుంది. వినోదం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. చిన్నపాటి అనారోగ్యాలు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. మీరు ఎల్లప్పుడూ ప్రేరణతో ఉంటారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. వర్క్షాప్లలో పాల్గొనడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఈ జ్ఞానం మీ వృత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. స్టార్టప్ కంపెనీలు కొన్ని అనుకోని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. నిధుల సమీకరణలో జాప్యం జరగవచ్చు. రోజంతా ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి. మీ కూర్పు నైపుణ్యాలు మెరుగుపడతాయి. రచనలు చాలా అందంగా ఉంటాయి. స్నేహితుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది. వారి సహాయంతో మీ పనులు సులభంగా పూర్తవుతాయి. పరిశ్రమలకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి. మీరు పురోగతి సాధిస్తారు. ప్రభుత్వ అధికారులతో పనులు సజావుగా పూర్తవుతాయి. వారు మీకు పూర్తి సహాయాన్ని అందిస్తారు. పై అధికారుల నుండి మెప్పు పొంది గౌరవం దక్కించుకుంటారు. నూతన ఆవిష్కరణలు చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. మీ ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. అవి మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు పని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రశాంతంగా పనులు పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు చేసే పర్యటనలు మానసిక ఆందోళన కలిగిస్తాయి. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదు. విద్యుత్ వినియోగం సమర్థవంతంగా ఉంటుంది. క్రీడా రంగంలో రాణిస్తారు. కొత్త రికార్డులు సృష్టిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సేవలకు తగిన గౌరవం లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంప్రదాయ విలువలను గౌరవిస్తారు. అంతర్గత శాంతి లభించి మనస్సు స్థిరంగా ఉంటుంది. దీర్ఘకాలంగా మిమ్మల్ని బాధించిన సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. ప్రశాంతమైన మానసిక స్థితిని అనుభవిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఇది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది. అనవసరమైన విషయాలపై ఇతరులతో వాదోపవాదాలకు దిగవచ్చు. గొడవలు పెద్దవి కాకుండా జాగ్రత్త వహించాలి. మీ స్వీయ నమ్మకం ఉన్నత స్థాయిలో ఉంటుంది. మీరు సాధించలేనిది ఏదీ లేదని భావిస్తారు. ఈ నమ్మకం మీ పనులన్నిటిలో విజయం సాధించడానికి తోడ్పడుతుంది. సోషల్ మీడియా వాడకం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటారు. కొత్త ఆవిష్కరణలలో భాగమవుతారు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి. పని ప్రదేశంలో అధిక ఒత్తిడి కారణంగా అసౌకర్యానికి గురవుతారు. సహోద్యోగుల నుండి సహకారం తక్కువగా లభిస్తుంది. మీరు ఏర్పాటు చేసే కార్యక్రమాలు, సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి. జనంలో మీ నాయకత్వ లక్షణాలు, సమన్వయ సామర్థ్యం పెరుగుతాయి. గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ప్రభావం ఈ రోజు మీపై పడుతుంది. పూర్వపు పనులలోని లోపాలను సరిదిద్దడానికి సమయం కేటాయించవలసి వస్తుంది. చట్టపరమైన సమస్యలలో ఈ రోజు మీకు అనుకూలమైన తీర్పు లభిస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించబడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా మీ సమస్యలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు. ఇంజనీరింగ్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కెరీర్ అభివృద్ధి చెందుతుంది. మీరు చేసే చిన్న పరిహారం కూడా మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. సముద్రయానాలు లేదా సముద్ర సంబంధిత వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. జల ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ సొంత సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం పెరుగుతుంది. ఇతరులకు మీరు ఆదర్శంగా నిలుస్తారు. మీ ఆత్మీయులు మీ పట్ల నిర్లక్ష్యం వహించడం వలన మనసు బాధపడుతుంది. మీ భావాలను ఇతరులు అర్థం చేసుకోలేరు. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో అనుకోని చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయి. కొత్త ఆస్తులను కొనుగోలు చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. నాటక మరియు డ్రామా రంగంలో పనిచేసేవారికి గొప్ప అవకాశాలు దక్కుతాయి. మీ నటనకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తుంది. వ్యవసాయదారులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. పంట నష్టాలు జరగవచ్చు. నాట్యంలో ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. మీరు ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేసుకుంటారు. అది మీకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి విజయాలు లభిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కళారంగంలో ఉన్నవారు అద్భుతమైన ప్రదర్శన ఇస్తారు. మీలోని కళాత్మకతకు గొప్ప గుర్తింపు లభిస్తుంది. కొత్త పనులు చేపట్టడానికి మీకు ధైర్యం పెరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. ఈ రోజు ఆధ్యాత్మిక చింతనపై మనసు లగ్నం కాదు, అశాంతి పెరుగుతుంది. దేవుడిపై శ్రద్ధ పెట్టాలని ప్రయత్నించినప్పటికీ ఏకాగ్రత లోపిస్తుంది. మీరు వేసుకున్న భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలు ఈ రోజు అవాస్తవంగా తోచడం వలన వాటిని విరమించుకుంటారు. దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల నిరాశ కలుగుతుంది. పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణాలకు ఈ రోజు అనుకూలం. మీరు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి. కొత్త పంటలు వేయడానికి ప్రణాళికలు రచిస్తారు. ఆటోమేటర్ ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.